ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో విజయవాడలో భారీగా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటుగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు, విఎంసి కమిషనర్ ధ్యాన్ చంద్ర ఈ ర్యాలీలో జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో 1000 మందికి పైగా విద్యార్థులు, యువత, అధికారులు జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అలానే 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రజల్లో దేశభక్తిని, బాధ్యతను పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అన్ని రంగాల ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళు రానున్న 21 సంవత్సరాల్లో వాళ్ళ ఊరు, వాళ్ళు, అలాగే వాళ్ళ నగరము, అలాగే వాళ్ళ మన స్టేటు, అలాగే మన దేశం ఎలా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడే ఆలోచించి దాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి నేను నా లక్ష్యాన్ని కోసం పనిచేస్తాను, నేను నా లక్ష్యాల కోసం పనిచేస్తాను, వచ్చే 21 సంవత్సరాల్లో నా దేశం ఎలా ఉండాలని నేను నిర్దేశించుకున్నాను ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీసు, అలాగే పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా అధికారులందరూ, గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ప్రతి ఒక్క జిల్లాధికారి, ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క మీడియా మిత్రులు, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఫార్మర్, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మమేకమవుతున్నారు. ఇది ఒక మంచి నినాదం, ఒక మంచి మొమెంటం అని నేను భావిస్తున్నాను. వచ్చే 21 సంవత్సరంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని, మన నగరాన్ని, మన ఇంటిని, అలాగే వైయక్తికంగా ప్రతి ఒక్కరు ముందంజలో ఉండేలాగా నంబర్ 1 ఉండేలా కృషి చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రేరేపిస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో భాగస్వామ్యమై పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆచరించుకొని గర్వంగా ప్రతి ఒక్కరికి సగౌరవంగా వందే మాతరం, అలాగే వందే భారత్, అలాగే వీఆర్ ఫర్ ఇండియా, వీఆర్ ఫర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వీఆర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ పండుగలో పాల్గొనాలని కోరుతున్నాను. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు కాబోతా ఉంది. ఆగస్టు 15వ తారీఖున మనము ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ప్రజలందరినీ కూడా మమేకం చేసి అందరిలో దేశభక్తిని పెంపొందించేలాగా పలు కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులోనే భాగంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీని మనం ఏర్పాటు చేసుకున్నాము. 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా మనం అందరం ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నడుం కట్టి, దేశ పౌరులందరూ కూడా నడుం కట్టి ఒక మంచి సమాజం కోసం మనందరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సందర్భంలో ఈరోజు భారీ ర్యాలీని ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎల్లుండి టుమారో మనము స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2-3 డేస్ చాలా ఉత్సాహంగా, ఉద్విగ్నంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్, అలాగే ముఖ్యంగా పిల్లలు అందరితో కూడా ఈరోజు విఎంసి పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ డే అంటే పిల్లలకి అవగాహన, ఎందుకంటే పిల్లలు లెస్ దెన్ 18 years ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇంక్లూడింగ్ మీ ఇండిపెండెన్స్ టైంలో ఏమైంది అనేది అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు అలాగే ప్రిపరేటరీ యాక్టివిటీ 15th ముందు ఒక వారము ప్రిపరేటరీ యాక్టివిటీ భాగంగా ఇప్పుడు అందరూ కూడా జెన్ ఆల్ఫా ఈ మూమెంట్లో మనం సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేస్తూ ముఖ్యంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. కలెక్టరేట్ నుంచి ఏజెన్సీ దాకా భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చే 15th దాకా రోజు కూడా రకరకాల యాక్టివిటీలో అందరూ కూడా భాగవహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.